హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చేసే మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మీరు ఈ వీడియోలో చూపించినట్లుగా చేస్తే యాజ్ ఇట్ ఈస్గా పెళ్ళిళ్ళలో తిన్న పప్పు టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు నేను చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం ఒక పావు కేజీ కందిపప్పు శుభ్రంగా కడిగి 15 నిమిషాల పాటు 3 వంతులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. మనం ఎంత పప్పు తీసుకున్నా సరే కప్పుతో కానీ దేంతోనైనా సరే 3 వంతులు నీళ్ళు పోయాలి. అదొక టిప్ అండి. దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయేంత వరకు చల్లారబెట్టుకోవాలి. పెళ్ళిళ్ళకి కొలత ఏంటంటే 1 కేజీ కందిపప్పుకి 4 పుల్లటి పెద్ద మామిడికాయలు అంటండి, పచ్చి మామిడికాయలు. ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ మామిడికాయ పుల్లటి తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన సైజులో చిన్నగా కట్ చేసుకున్నాను. మామిడికాయ చెక్కు తీసుకునేటప్పుడు మరీ మొత్తం తీసేయకుండా కొంచెం అక్కడక్కడ చెక్కుంటే బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత పోపు వేయాలి. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు వేయట్లేదు. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలి, మాడిపోకూడదు. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేయాలి. ఈ ఉల్లిపాయ కాస్త కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. అందులో 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 పండిన టమాటాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పప్పులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటా అని అనుకుంటున్నారా? నిజమండి, నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. బట్ నేను వాళ్ళని అడిగి చేసిన రెసిపీ అనమాట ఇది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని అవి మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు కూడా కాస్త ఉడికేంత వరకు 5 నిమిషాలు మనం కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు అందులో మనం చాలా తక్కువ చింతపండు గుజ్జు వేయాలి. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకొని ఆ గుజ్జులో మామిడికాయ ముక్కల్ని, టమాటాలని ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు బాగా ఉడకాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేయాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. 1 టీ స్పూన్, అర టీ స్పూన్ చొప్పున వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఈ మామిడికాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అందులో చిటికెడు అజినోమోటో వేయాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇంట్లో చేసుకున్న వాళ్ళకి. కానీ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి మాత్రం ఖచ్చితంగా వేస్తారు. నేను చూశానండి, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. ఒకవేళ ఇది ఇంట్లో చేయాలనుకుంటే మీరు అజినోమోటో వేయకుండా చేసుకోవచ్చు. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు పప్పులో ప్రెషర్ అంతా పోతుంది కదా, వాటిని బాగా మ్యాష్ చేసేయాలి. ఈ మ్యాష్ చేసిన పప్పుని మనం ఉడికించుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా మామిడికాయ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు అందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. వీటి వల్ల పప్పు ఎగ్జాక్ట్గా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో మనం తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. మసాలాలు వేసి ఒక 2 నిమిషాలు కలిపేసి అందులో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. యాజ్ ఇట్ ఈస్గా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్లో తిన్న మామిడికాయ పప్పు టేస్ట్ వస్తుందండి. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చింతపండు పులుసు ఎక్కువ వేయకుండా ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.